అందరూ అంటే మినిస్ట్రీ స్టార్ట్ చేస్తారు, దేవుని సేవకి లోపడతారు, దేవుని పిలుపు మేరకు వస్తారు. కానీ ప్రత్యేక కృపావరాలు మీలో చూసాం మేము. అంటే మీరు ప్రేయర్ చేసినప్పుడు పడిపోవటం, అంటే దాన్ని చూసి ఇది చీకటి శక్తుల ప్రభావమా, పరిశుద్ధాత్మ తాక, అది ఎలా మీరు అనలైజ్ చేసుకోగలరు? అసలు అది నిజంగా జరుగుతుందా? మీరు చూస్తున్నారు, జరుగుతుంది. మేము టీవీలో కూడా చూపిస్తూ ఉన్నాము. సో అదేం ట్రిక్ ఏం కాదు, మ్యాజిక్ కాదు. అంటే ఫస్ట్ నేను సేవలో రావడానికి ముందు జరిగిన ఒక అనుభవం మీకు చెప్పాలి. నేను అప్పుడు ఉన్న టీవీ ఛానల్స్లో, మిరాకిల్ నెట్లో నేను బెనిహిన్ మినిస్ట్రీస్ని చూసినాం, నేను బ్రదర్ ఇద్దరు కూడా. అది చూస్తున్నప్పుడు ఆయన మినిస్ట్రీస్లో జరుగుతున్న హీలింగ్స్, ఈ అనాయింటింగ్, ఆ ప్రజలు అలా పడిపోయినప్పుడు వాళ్ళకు వస్తున్న ఆనందం, ఇవన్నీ చూస్తున్నప్పుడు నాకు కూడా ఇటువంటి ఒక గిఫ్ట్ ఉంటే, మమ్మల్ని కూడా దేవుడు ఈ రీతిగా వాడుకుంటే ఎంత బాగుంటుంది. అప్పుడు నేను సేవకు రాలేదు 94, 95లో. కానీ ఒక అద్భుతం ఎలా జరిగిందంటే, ఎవరో ఆ రోజుల్లో నాకు మా పక్కింట్లో ఉన్నవారు చాలా బుక్స్ ఇచ్చారు చదవడానికి. దానిలో ఒక్క బుక్ ప్రత్యేకంగా మిస్ క్యాథరిన్ కుల్మన్, మీరు కొందరు విని ఉంటారు. ఆ క్యాథరిన్ కుల్మన్ ఆ బుక్ చరిత్ర, ఆమె లైఫ్ హిస్టరీ, ఐ బిలీవ్ ఇన్ మిరాకిల్స్, మిరాకిల్స్ ఆర్ స్టిల్ దేర్ అనే ఒక బుక్ను నాకు ఎవరో ఇచ్చారు. ఆ బుక్ను, ఆ క్యాథరిన్ కుల్మన్ ఎవరంటే, ఈరోజు బెనిహిన్ చాలామందికి తెలుసు. బెనిహిన్ మినిస్ట్రీలో రావడానికి కారణం ఈ క్యాథరిన్ కుల్మన్. ఆమెలో ఉన్న ఆ అనాయింటింగ్ చూసి, ఆమెలో ఉన్న అదే అనాయింటింగ్ ఈయన పొందుకున్నాడు. సో నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను, మీకు చెప్పాను, బాబు కడుపులో ఉన్నాడు. అప్పుడు ఆ బుక్ను అలా పట్టుకొని నేను చదువుతూ ఉన్నాను. అది చదువుతున్నప్పుడే నా చేతుల్లో ఏదో ఒక కరెంట్ పాస్ అయినట్టు అనుభవించాను. అప్పుడు వెంటనే బుక్ను కింద పెట్టేసి, ఇది ఏమిటి నా చేతిలో అని నాకు అర్థం కాలేదు. ఆ రోజు నేను తెలుసుకున్నాను, నేను అడిగాను, ఆ రోజే మోకరించి అడిగాను, లార్డ్ యూజ్ మీ లైక్ క్యాథరిన్ కుల్మన్. ఆ బుక్ చదువుతుండే ఆ రోజుల్లో ఆ ఒక స్త్రీని వాడుకున్నట్టు ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ స్త్రీ వాడబడలేదు. సో నేను అడిగాను. కానీ ఆమె లైఫ్ హిస్టరీ చదువుతున్నప్పుడు నేను అన్నాను, ప్రభు ఇటువంటి ఒక వేదన కానీ, ఆమె వెళ్ళిన మార్గంలో నేను వెళ్ళలేను, కానీ ఇఫ్ ఇట్ ఈజ్ యువర్ విల్, నన్ను ఆ రీతిగా వాడుకోండి. నేను సేవ ప్రారంభించిన రోజుల నుండి ఈ అనాయింటింగ్, అంటే ఇప్పుడున్న అంత అనాయింటింగ్ లేదు. చేతులు పడితే అంటే రెండు విధాలుగా ప్రజలు పడిపోతారు. మేనిఫెస్టేషన్ ఆఫ్ ఈవిల్ స్పిరిట్ వేరే, అది పడుతున్నప్పుడే మనకు వారు చేస్తున్న అల్లరి, వారు చేస్తున్న కేకలు, ఇవన్నిటిని బట్టి అది ఈవిల్ స్పిరిట్ ప్రభావం అని తెలిసిపోతుంది. కానీ హోలీ స్పిరిట్లో పడుతున్న వారు, ఇప్పుడు మీరు చాలా సాక్షులు, నేను ఎన్నో వేల మందికి ఇప్పటి వరకు ప్రార్థన చేసి ఉన్నాను. ఆ పరిశుద్ధాత్మ వారి మీద వచ్చినప్పుడు ఆ బలమును, ఆ శక్తిని తట్టుకోలేక పడుతున్నారు. కొందరు పడుతున్నారు, కొందరు పడడం లేదు. ఎవరు పడతారు, ఎవరు పడరు, దీనికి ఎక్స్ప్లెనేషన్ మేము ఇవ్వలేం. దట్ ఈస్ స్టిల్ ఏ క్వశ్చన్ మార్క్. విశ్వాసులు పడుతున్నారు, ఇంకా ఆ అనుభవం పరిశుద్ధాత్మ శక్తి కావాలంటున్న వారు పడుతున్నారు. ఇంకా కొందరు అంటారు అది బిబ్లికల్ కాదు అని. సో బిబ్లికల్ రోజుల్లో జరిగినంత వరకు, ఒకవేళ మన పాత నిబంధనలో చూస్తే, పాత నిబంధనలో సాలమోన్ దేవాలయంను ప్రతిష్ఠించినప్పుడు యాజకులు పరిచర్య నిలబడలేనంతగా, దే కుడ్ నాట్ స్టాండ్ అని ఉంది. అర్థం ఏంటి? వారు నిలబడలేకపోయినారు. ఆ వెలుగు, ఆ మహిమలో, దట్స్ గాడ్స్ గ్లోరీ, అది దేవుని మహిమ అని మనం చెప్పాలి. అదే రీతిగా మోషే గురించి మనం చూస్తున్నాము. అక్కడ ఒక పర్వతమే కంపించినట్టు, ద మౌంటైన్స్ ట్రంబుల్డ్. మౌంటైన్ ట్రంబుల్ అయినప్పుడు మనం మనుషులు పడిపోతాం. అంటే ఇంక క్రొత్త నిబంధనలో ఇఫ్ యూ సీ ఓన్లీ వన్ ఎగ్జాంపుల్, రెండు ఎగ్జాంపుల్ ఉంది. ఒకటి, ఒక దయ్యంను వెళ్ళగొట్టినప్పుడు అతడు చనిపోయిన వ్యక్తి చనిపోయాడు అని అనుకునే రీతిగా ఆయన పడి ఉన్నాడు. సో యేసు అందరు మనుషులు రావడం చూసి అతని చేతులు పట్టి లేపినట్టు, అది ఈవిల్ స్పిరిట్. కానీ ఒక్క ప్రత్యేక చోటు, గెత్సెమనే తోటలో యేసు ప్రార్థన చేస్తున్న సమయంలో ఆయన చాలా వేదనతో ప్రార్థన చేసి, ఆయన సిలువకు వెళ్ళడానికి నిర్ణయం చేసి, ఆయన ఆ స్థలం నుండి లేచి వస్తున్నప్పుడు ఆయనను పట్టుకోవడానికి వస్తున్నారు. మీరు ఎవరిని వెతుకుతున్నారు అని అడుగుచున్నాడు. తెలుగు బైబిల్లో ఎలా ఉందంటే, అతడు నేనే,
కానీ ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే ఐ యామ్ అని ఉంది. ఈ పాత నిబంధనలో ఉన్నవాడను అనువాడను. ఈ ఐ యామ్ అని ఆయన వాడినప్పుడు, ఆ వర్డ్ యూజ్ చేసినప్పుడు అక్కడ రాయబడి ఉంది, సైనికులు అందరూ వెనుకకు తగ్గి పడినారు. దే ఆల్ ఫెల్ డౌన్. సో ఆయన చేసిన ప్రేయర్ గెత్సెమనే తోటలో, హీ వాజ్ ఫిల్డ్ విత్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఆ సిలువకు వెళ్ళడానికి ఆయన పొందుకున్న ఆ పరిశుద్ధాత్మ శక్తి, ఆ ప్రత్యేక కృపావరాన్ని మీరు ఆయన ద్వారా అడిగి పొందుకున్నారు ఆ బుక్తో. అంటే నేను అడిగాను అని కూడా నేను చెప్పలేను సిస్టర్. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. సో ఐ హ్యాడ్ ఎ థర్స్ట్, ప్రభువా నేను సేవను పవర్ఫుల్గా చేయాలి ప్రత్యేకంగా. నేను మొదటి రోజు సాక్ష్యం చెప్పి తిరిగి వచ్చినప్పుడు, ఆ ఫస్ట్ రోజు అందరు స్త్రీలు వచ్చి, సిస్టర్ మాకు సంతానం లేదు, ప్రేయర్ చేయమన్నప్పుడు నాకు ఇతరుల మీద చేతులు ఉంచడానికి నాకు భయం. నేను ఎలా ప్రేయర్ చేయాలి? అయితే ఆ రోజు నేను కొందరికి ప్రేయర్ చేసి ఇంటికి వచ్చినప్పుడు నేను అడిగాను, ప్రభువా నాకు ఎలా ప్రసంగం చేయాలో నాకు తెలియదు. ఆ పాస్టర్ నా సిస్టర్ మీరు చక్కగా సాక్ష్యం చెప్పారు, చాలామంది ఏడ్చారు, కొంచెం వాక్యం కూడా కలిపి కొంచెం ఒక ప్రసంగంగా చెప్పండి. ఆ పాస్టర్ ఎంకరేజ్ చేశారు. నేను అన్నాను, అబ్బా నాకు ప్రసంగం చేయడం ఎలాగో నాకు తెలియదు, ఐ డోంట్ నో టు ప్రీచ్. వెంటనే నేను దేవునితో ఫస్ట్ నా ప్రేయర్ అదే చేశాను, ప్రభువా వట్టి ప్రసంగానికని నన్ను తీసుకొని వెళ్ళొద్దు. వాక్యంలో మార్కు 16:20 రాయబడిన రీతిగా శిష్యులు ఎక్కడెక్కడ వెళ్ళి ప్రసంగించినారో వారి వాక్కును రుజుపరచడానికి అద్భుతాలు ఆశ్చర్యకార్యములు వెంట ఉంది. హీ వాజ్ విత్ హిమ్ అని ఉంది ఇంగ్లీష్ బైబిల్లో. నేను అన్నాను, ప్రభు మీరు నాతో ఉండాలి, నేను ఏం ప్రసంగిస్తున్నానో ఏ ప్రేయర్ చేస్తున్నానో అది మిరాకిల్ జరగాలి, అప్పుడు నేను సేవకు వెళ్తాను. సో ఆ రోజు నుండి ప్రారంభమైంది ఆ అనాయింటింగ్. కొద్దిగా ఆ ఈ వరములు నాకు ఈ గిఫ్ట్ కావాలని నేను ఎప్పుడూ అడగలేదు. నేను అడిగిన ఒకే ఒక రోజు సమ్ 2-3 years బ్యాక్ ఆ ప్రవచన వరము ఏదో ఒక సమస్యను బట్టి నేను అడగడం జరిగింది, నాకు ఈ ప్రవచన వరం కావాలని. అది తప్ప నేను దేవునితో నాకేం వరములు కావాలి, అది కావాలి, ఇది కావాలని ఎప్పుడు అడగలేదు. మీ ఆసక్తిని బట్టి మీరు దేవుని వెతికి. అంటే సిస్టర్ వాక్యానుసారంగా కొందరు అంటారు, నన్ను అడుగుతారు, సిస్టర్ మీరు ఈ వరములన్నీ పొందుకోవడానికి ఎన్ని రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ చేశారు? నేను ఎప్పుడు కూడా ఫాస్టింగ్ ప్రేయర్ చేసి వరములు అడగలేదు. కానీ ఏంటంటే వాక్యంలో రాయబడింది, ఎవరు ఎక్కువ విత్తుతారో దోస్ హూ గివ్ మోర్. మీరు ఎక్కువ అంటే అది కానుకకి ఎక్కువ చెప్తారు, కానీ దట్ ఈస్ అకార్డింగ్ టు ద వర్డ్. వాక్యంలో మీరు ఎంతగా విత్తుతారో అంత పొందుతారు. మీకున్న తలాంతును మీరు ఎంత నమ్మకంగా ఉపయోగిస్తారో, యూజ్ ఇట్ ఫర్ గాడ్స్ గ్లోరీ. అది నా ఒక ఒపీనియన్. ఈ రోజులో కొంచెం ప్రవచన వరం రాగానే అందరూ అంతా తిరిగి ఓ నాకు ప్రవచన వరం ఉంది అని వారి సొంత మెప్పు కోసం చెప్పుకుంటారు. కానీ దట్ ఈస్ రాంగ్. మనకిచ్చిన వరమును, మనకిచ్చిన తలాంతును ఎవ్రీ టైమ్ యూజ్ ఇట్ ఫర్ గాడ్స్ గ్లోరీ. దేవుణ్ణి మహిమపరచడానికని మనలో ఉన్న తలాంతును, వరమును మనం ఉపయోగించినప్పుడు ఆటోమేటిక్గా ఇంకా వేరే గిఫ్ట్ వస్తూనే ఉంటుంది. అంటే ప్రవచనం, దేవుని ఆత్మ మాట్లాడటం అనేది వచ్చిన అవతల వ్యక్తి సిచ్యువేషన్ బట్టి కూడా ఉంటుందా, లేకపోతే అయితే అది కన్ఫర్మ్గా ఉంటుందా? మీరు అడిగిన 2 ప్రశ్న కూడా ఒకటే సిస్టర్. అంటే నేను ఇప్పటి వరకు చాలా చోటు వెళ్ళి ఉన్నాను, ప్రపంచం అంతా కూడా. ఏదో ఒక మన జ్ఞానంను బట్టి మాట్లాడినప్పుడు అది ప్రజలకు ఉపయోగంగా ఉండదు. కానీ గాడ్ నోస్ ఒక్కొక్క స్థలంలో ఉన్న పరిస్థితి ఏమిటి, ప్రజల అవసరత ఏమిటి. కొన్నిసారి 1000 మంది ఉంటారు, ఆ 1000 మందిలో ఎవరో ఒక్కరితో మాట్లాడడం దేవుని ఉద్దేశంగా ఉంటుంది. సో ఎవరి కోసం మనల్ని దేవుడు వాడుకుంటున్నాడు అనేది మనకు తెలియదు. కానీ నా అనుభవంలో ఇప్పటి వరకు నేను నమ్మకంగా ఒక్కొక్కసారి 97 నుండి ఇప్పుడు వరకు నేను మెసేజెస్ ప్రిపేర్ చేసి ఉన్నాను. ఏ ఒక్క మీటింగ్కైనా ప్రిపరేషన్ లేకుండా నేను వెళ్ళను. ఒకవేళ ప్రిపేర్ చేయకపోతే మీటింగ్కే వెళ్ళను. సో నేను అడుగుతాను, ప్రభువా ఈ స్థలానికి నేను వెళ్తున్నాను, నేను ఏం మాట్లాడాలి? అనేక రీతిగా ఆయన మాట్లాడతాడు, ఆశ్చర్యంగా ఉంటుంది. సో
అది విని దాన్ని బట్టి ఆ ఒక్క రెవల్యూషన్ని బట్టి ఆ మెసేజ్ ప్రిపేర్ చేస్తాను. ఇంకా మిరాకిల్స్ జరగడం దట్స్ గాడ్స్ వర్క్. కొన్నిసార్లు నా ప్రసంగానికి మిరాకిల్కి సంబంధమే ఉండదు. నేను కొన్నిసార్లు చెప్తాను, ప్రభు నేను పాపం గురించి దాని గురించి మాట్లాడుతున్నాను, మిరాకిల్ ఎప్పుడు జరుగుతుంది? ప్రభు అంటాడు, యూ డూ యువర్ వర్క్, దట్ ఈస్ మై వర్క్ అంటాడు. నువ్వు నీ పని చేయి, నా పని అద్భుతాలు చేయడం నా పని. కొన్నిసార్లు సిస్టర్ కొన్ని చోట్ల ఏం మిరాకిల్స్ జరగదండి, అనాయింటింగ్ ఫ్లోవే అవ్వదు, జస్ట్ ఆ ప్రసంగం మాత్రం ముగించుకొని వచ్చినట్టు ఉంటుంది. నేను అడుగుతాను, ఏం ప్రభు అని అంటే, నువ్వు వాక్యం ప్రసంగించినావు, ఆ స్థలానికి కావాల్సింది ఓన్లీ ద వర్డ్ అంతే, నువ్వు ఎవరికి చేతిలో ఉంచవలసిన అవసరం లేదు. అక్కడ మిరాకిల్ జరగడం జరగకపోవడం అది నా పని, నువ్వు దాని గురించి బాధపడొద్దు అంటాడు. సో నా ఎక్స్పీరియన్స్లో ఇవన్నీ తెలుసుకున్నాను. గాడ్స్ వే ఈజ్ యూనిక్. ఒక్కొక్క చోటు ఒక్కొక్క రకంగా ఉంటుంది, ఒక్కొక్క స్థలానికి ఉన్న అవసరతను బట్టి ఉంటుంది, ప్రజల ఒక నీడ్ను బట్టి ఉంటుంది. సో నేను విన్న సాక్ష్యములను బట్టి ప్రజలు తర్వాత రాస్తారు, చెప్తారు. కొందరిని 10 years తర్వాత కలుస్తాను, వాళ్ళు అంటారు, సిస్టర్ మీరు 10 years ముందు చెప్పిన ఆ మెసేజ్ ద్వారా నేను బలపడ్డానంటారు. సో గాడ్స్ వేస్ ఆర్ మార్వెలస్. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మన నమ్మకాన్ని బట్టి అది జరుగుతుంది. అంటే వచ్చిన వ్యక్తుల నమ్మకాన్ని బట్టి, వారిలో ఉన్న విశ్వాస పరిణామాన్ని బట్టి అది జరుగుతుందని. అవును. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న తర్వాత దాన్ని పోగొట్టుకోవటం అంటూ ఏమన్నా ఉంటుందా మేడం? అంటే చాలామంది పరిశుద్ధాత్మను పొందుకున్నాము, పోగొట్టుకున్నాము అని అంటారు. కానీ ఒకవేళ పాత నిబంధనలో సౌలును దేవుని ఆత్మ విడిచిపెట్టెను అని ఉంది, దాన్ని వాడుకుంటారు. కానీ ఈ క్రొత్త నిబంధనలో హోలీ స్పిరిట్, సౌలు పొందుకున్నది హోలీ స్పిరిట్ అని మనం చెప్పలేం, దట్స్ గాడ్ స్పిరిట్, దేవుని ఆత్మ. ఈ పరిశుద్ధాత్మ అనేది యేసు శ్రమల తర్వాతనే ఆయన ఇచ్చిన వాగ్దానం ప్రకారం, ఇదిగో నేను మీకు పంపబోయే ఆత్మ, నేను యుగ సమాప్తి వరకు మీతో ఉంటాను. అంటే ఎవరైనా ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను పొందుకుంటే, కొందరు అనుకుంటారు మనం మంచిగా ప్రార్థన చేసినప్పుడు ఆయన మనతో ఉంటాడు, ప్రార్థన లేనప్పుడు వెళ్ళిపోతాడు, పాపం మంచిగా మనము నీతిగా జీవించినప్పుడు మనతో ఉంటాడు, ఏదైనా పాపం చేసినప్పుడు లేదా కొంచెం వెనుకపడినప్పుడు నన్ను విడిచి వెళ్ళిపోయాడు. సో ఈ హోలీ స్పిరిట్ అనేది పోవడం రావడం, మన నీతి క్రియను బట్టి ఆయన ఉండడం పోవడం అనేది కాదు. మనం చేసే టోటలీ రాంగ్. క్రియలను బట్టి పరిశుద్ధాత్మను నో, క్రియను బట్టి మనకు పరిశుద్ధాత్మ ఇవ్వబడలేదు. యేసుక్రీస్తు రక్తము ద్వారాను దేవుని కృప ద్వారాను అడిగి ఆశపడుచున్న వారు పరిశుద్ధాత్మను పొందుకుంటున్నారు. ఇది మనుషులు ఎవరు సంపాదించగలిగినది కాదు. హీఈస్ హోలీ. ఆయన తనంతటికి తానుగా మన క్రియను బట్టి మనల్ని దేవుడు అభిషేకించాలనుకుంటే ఈ ప్రపంచంలో ఎవరు పొందుకోరు. నో బడీ విల్ రిసీవ్ ద హోలీ స్పిరిట్. ఆ పరిశుద్ధాత్మ మనలో వచ్చిన తర్వాత రోజు రోజుకు మనం మహిమలోనికి నుండి మహిమలోనికి మనం ప్రవేశిస్తున్నాం. వీఆర్ బికమింగ్ గ్లోరిఫైడ్ ఎవ్రీ డే. అదే వాక్యం చెప్తుంది. కానీ వాక్యం ఏం చెప్తుందంటే క్రొత్త నిబంధనలో ఇన్ ద న్యూ టెస్టమెంట్, డు నాట్ క్వెంచ్ ద హోలీ స్పిరిట్ అంటే పరిశుద్ధాత్మను అణచివేయకుడి. మీరు ప్రార్థన చేయకుండా ఉన్నప్పుడు ఆయన మీలో అణగిపోతాడు. హీఈస్ క్వెంచ్డ్, సైలెంట్ అయిపోతాడు. ఇంకొకటి, పరిశుద్ధాత్మ మీలో ఉన్నప్పుడు మీరు ఏదైనా తప్పు చేసినప్పుడు, ఇప్పుడు నా పిల్లలు తప్పు చేశారనుకోండి, నాకు